ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుకుందాము. దూత మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రియ దేవుని బిడ్డలారా, గాబ్రియేలు దేవుని దూత మరియమ్మ తల్లి దగ్గరకు వచ్చి, నీవు భయపడవద్దు, దేవుని వలన నీవు కృప పొందావు, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు, నీకు కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని ఈ సమాచారాన్ని తెలియపరిచింది. కన్యక అయిన మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసు క్రీస్తునకు జన్మనిస్తుంది. ఎప్పుడైతే ఈమె దేవుని వలన కృపను పొందుకున్నదో, ఈమెలో నుండి క్రీస్తు ప్రత్యక్షమయ్యారు. ఈ లోకపరంగా క్రీస్తునకు జన్మ ఇచ్చిన తల్లిగా ఆమె ధన్యతను పొందుకొని ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనమును కూడా దేవుని కృపను పొందుకున్నప్పుడు క్రీస్తు మనలో జన్మిస్తాడు, క్రీస్తు మనలో ప్రత్యక్షమవుతారు. ఎప్పుడైతే క్రీస్తు మనలో జన్మిస్తారో మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. యేసుక్రీస్తు మనలో ఉండి మనం నివాసం చేస్తున్న ప్రాంతానికి పరిచయం చేస్తాడు. పేరు ప్రఖ్యాతులు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మరి దేవుడు ప్రత్యక్షమయ్యే ఆ కృపను పొందుకున్నావా? దేవుడు నీలో ప్రత్యక్షం కావాలి అంటే నీవు దేవుని కృపను పొందుకోవాలి. ఈ లోకమందు నీవు దీనుడవై ఆయన ఎదుట తగ్గించుకొని దీన మనస్సు కలిగి నువ్వు నడిపించబడినప్పుడు ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆ కృపను నీవు నిరర్ధకము చేయకుండా నీ బ్రతుకు దినములన్నిట కాపాడుకున్నట్లయితే ఆయన నిన్ను ఈ లోకంలో దీవెనకరముగాను అనేకులకు మాదిరికరంగా ఆశీర్వదించునుగాక.